సింహరాశి వారికి మార్చి 11వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ రోజు దినఫలితాలను పరిశీలిస్తే కనుక ఒక ప్రత్యేకమైనటువంటి రోజని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం తప్పకుండా 6 గంటల తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వార్త మీకు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయం కావచ్చు, లేదా ఊహించని విధంగా ఒక్కసారిగా మీకు చెవికి చేరే సమాచారం కూడా అవ్వచ్చు అనమాట. కొన్నిసార్లు మీ జీవితంలో ఒక చిన్న వార్త కూడా పెద్ద మార్పుకి కారణం అవుతుంది కదండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం తర్వాత మీకు వినిపించే ఒక విషయం కానీ మీ మనసులో ఎన్నో ఆలోచనలు కలిగించవచ్చు. అందుకే సింహరాశి వారు ఈరోజు జరిగే కొన్ని పరిణామాలను ముందుగానే తెలుసుకుంటే మీకు తీసుకునే నిర్ణయాలు కూడా జాగ్రత్తగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాలండి. రాశి చక్రంలో 5వ స్థానంలో ఉండేది సింహరాశి అనమాట. ఈ రాశి వారికి సహజంగా ధైర్యం, నాయకత్వ లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఏ పరిస్థితిలోనైనా ముందుండి నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా ఉన్నా సింహరాశి వారు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతూ ఉంటారు. సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వినండి. పూర్తిగా వింటేనే ఈరోజు ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక చిన్న పరిహారం చెప్తాను, చాలా పవర్ఫుల్ అనమాట. ఆ పరిహారం చేసుకోండి, మీపై ఉన్నటువంటి నరదిష్టి నరఘోషాన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇప్పుడు సింహరాశి వారి దినఫలితాలు మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వదని చెప్పుకున్నాం కదా. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1వ పాదం, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం మాత్రమే. ఈ నక్షత్రాల్లో పుట్టిన వారందరూ సింహరాశి వారి ఫలితాలకు చెందుతారనమాట. ఇక రేపటి రోజున సింహరాశి వారికి కొన్ని శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదృష్ట రంగులు ఎరుపు రంగు, బంగారు రంగు, నారింజ రంగు. అదృష్ట సంఖ్యలు 1 మరియు 3 రేపటి రోజున కొంత శుభ సంకేతాలను కూడా ఇస్తుంది. రేపటి రోజున మీరు ప్రయాణం చేయవలసి వస్తే ముఖ్యంగా తూర్పు దిక్కు లేదా ఈశాన్య దిక్కు వైపు చేసే ప్రయాణం కొంత శుభ ఫలితాలను అయితే ఇస్తుంది. మార్చి 11వ తేదీ బుధవారం రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీకు సాధారణంగానే కనిపించవచ్చు, కానీ సాయంత్రం 6 గంటల తర్వాత ఒక్కసారిగా మీ చెవిన చేరే ఒక వార్త మీ దృష్టిని పూర్తిగా మార్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వార్త ఎవరి ద్వారా రావచ్చు అంటే కనుక ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక స్నేహితుడు చెప్పొచ్చు, లేకుంటే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం రావచ్చు. ఆ వార్త వినగానే మొదట మీరు ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే మీరు ఊహించని విషయం గురించి కూడా అందులో ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమందికి అది ఆనందకరమైనటువంటి సమాచారం కావచ్చు, మరి కొంతమందికి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా తీసుకురావచ్చు అనమాట. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందండి. ఈ వార్త మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో ఒక మార్పు కూడా కారణం కావచ్చు. ఈ యొక్క సింహరాశి వారు ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట విన్నా వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు కూడా నరదిష్టి, నరఘోష ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే చాలాసార్లు మన జీవితంలో కారణం తెలియకుండా కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. పనులు బాగా సాగుతున్నప్పుడు ఒక్కసారిగా ఆగిపోవడం కానీ, ఇంట్లో చిన్న చిన్న సమస్యలు పెరగడం, ఆరోగ్యం కూడా సరిగ్గా లేకపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి కదండి. పెద్దలు ఇలాంటి సందర్భాల్లో ఒక మాట చెప్తారు, నరదిష్టి లేదా నరఘోష ప్రభావం ఉండొచ్చని. అరే మీకు నరదిష్టి తగిలింది, అందుకే మీ జీవితం ఇలా అయ్యింది అని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. నరదిష్టి అంటే ఏమిటంటే ఎవరైనా మనపై అసూయతో, చెడు భావంతో చూసినప్పుడు ఆ నెగిటివ్ భావం మన జీవితంపై ప్రభావం చూపుతుందని నమ్మకం. అదే నరఘోష అంటే మన గురించి ఎవరైనా చెడు మాటలు మాట్లాడడం, దూషించడం, మనపై దురుద్దేశంతో ఆలోచించడం వంటివన్నమాట. ఇలాంటి ప్రభావం ఉన్నప్పుడు కొంతమందికి ఈ విధమైనటువంటి సమస్యలు కనిపించవచ్చు. మీకు కూడా ఉన్నాయో తప్పకుండా మీరు వినండి. చేస్తున్న పనులు చివరి నిమిషంలో ఆగిపోతుంటే, లేకుంటే వ్యాపారం లేదా డబ్బు విషయంలో అనుకోని నష్టాలు రావడం కానీ, ఇంట్లో తరచూ ఎప్పుడు గొడవలు, కలహాలు పెరగడం, మనసుకు ప్రశాంతత లేకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచూ రావడం, అంటే మనం ఎటువంటి జర్నీ చేయకుండా బాగా ప్రశాంతంగా నిద్ర వస్తున్నా కూడా విపరీతమైనటువంటి తలనొప్పి రావడం, మనం మైగ్రేన్ హెడ్ఏక్ అని అనుకుంటూ ఉంటాం కదా. చెక్ చేయించుకుంటే మైగ్రేన్ ఉండదు, ఏముండదు, కానీ విపరీతమైనటువంటి హెడ్ఏక్ రావడం అనమాట, తలనొప్పి, ఎక్కడికి వెళ్ళినా అడ్డంకులు ఎదురవుతున్నట్లు అనిపించడం. ఇవన్నీ ఎప్పుడు నరదిష్టి వల్లనే అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొన్నిసార్లు పెద్దలు దీన్ని ఒక కారణంగా చెప్తారు. కాబట్టి నరదిష్టి పోవడానికి ఒక పవర్ఫుల్ పరిహారం చెప్తాను. బుధవారం రోజు లేకుంటే శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ తీసుకోండి, అందులో 3 లవంగాలను గుచ్చండి. అంటే నిమ్మకాయకి 3 లవంగాలు మంచిగా నీట్గా అంటే పూర్తిగా ఉండాలన్నమాట. ఒక నిమ్మకాయని తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పండి. ఆ నిమ్మకాయని మనం 3 లవంగాలు గుచ్చుంటాం కదా, ఆ నిమ్మకాయని తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు తిప్పండి. కుడివైపు కానీ ఎడమవైపు కానీ ఎలాగైనా మన తల చుట్టూ తిప్పేయాలండి. ఆ తర్వాత నిమ్మకాయని ఇంటి బయట రోడ్డు పక్కన లేదా చెట్టు దగ్గర పాడేయండి. ఇది చెడు దృష్టి, చెడు ప్రభావం తగ్గించడానికి పెద్దలు చెప్పే ఒక సాంప్రదాయ పరిహారం అన్నమాట. ఇంకా ఒక మంచి పరిహారం చెప్తాను.
దుర్గాదేవి లేదా అమ్మవారి ఆలయంలో నూనె దీపం వెలిగించడం అండి. మంగళవారం లేదా శుక్రవారం రోజు అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించి మా ఇంటి మీద ఉన్నటువంటి చెడు ప్రభావాలన్నీ పూర్తిగా తొలగిపోవాలని ప్రార్థిస్తే మనసుకు ధైర్యం కూడా వస్తుందన్నమాట. ఇంకొక చిన్న పరిహారం చెప్తానండి. తప్పకుండా రేపటి రోజున పాటించి చూడండి. మీకు అప్పుడు తప్పకుండా అర్థమవుతుంది నిజంగా ఈ పరిహారం పాటించడం వల్ల మాకంతా కూడా మంచి జరిగిందని. కొంతమంది నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. కానీ చాలామంది చెప్పినటువంటి పరిహారం అనమాట. ఒక మట్టి ప్రమిద తీసుకోండి, లేకుంటే ఒక పాత ప్లేట్ కానీ, ఆవాలు ఉంటాయి కదండి, ఒక గుప్పెడు ఆవాలు, కొన్ని ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి, ఒక రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకోండి, ఇంకా కర్పూరం, మన హారతి వెలిగిస్తాం కదా కర్పూరం, ఆ 3 ఆవాలు, కర్పూరం, ఉప్పు, ఈ మూడిటిని ఒక పాత ప్లేట్లో కానీ, ఒక మట్టి ప్రమిద ఉంటే మట్టి ప్రమిదలో కానీ వేసేసుకొని, మీ ఇంట్లో ఎప్పుడు కూడా తరచు అంటే గొడవలు జరుగుతున్న ఒక ప్లేస్ ఉంటుంది. అంటే మనం అక్కడ కూర్చునేసరికి ఏదో ఒక నెగిటివిటీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఈ ప్లేస్లో కూర్చుంటే, ఇక్కడ కూర్చుంటేనే గొడవలు అవుతూ ఉంటాయి. బెడ్రూమ్లో కానీ, లేకుంటే హాల్లో కానీ, లేకుంటే బాల్కనీలో కానీ, ఇక్కడ మనకు బాగలేదు అని అనిపిస్తుంటుంది కదా. పోనీ ఇల్లంతా కూడా ఆ ప్లేట్ని కానీ, ఆ మట్టి ప్రమిదను కానీ, మనం వేసినటువంటి ఆ వస్తువులు 3 ఉంటాయి కదా, కర్పూరము, ఉప్పు, ఆవాలు, ఈ మూడిటిని పట్టుకొని ఇల్లంతా తిరగండి. అది కూడా ఎవరు లేని టైంలో అనమాట. అలా తిరిగి ఒక చోట కూర్చొని వెలిగించేసేయండి. అప్పుడు చిటపటా అని సౌండ్ వస్తుంది కదా, అంటే ఉప్పు ఆవాలు కాలినప్పుడు సౌండ్ వస్తుంది చిటపటా అని. అప్పుడు మనపై ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పూర్తిగా మనపై ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం, నరఘోష, మన బంధువుల ఏడుపు, మనం ఎదుగుతుంటే చూడలేనటువంటి వారి దృష్టి అన్నీ కూడా పూర్తిగా హరించుకుపోతాయి అన్నమాట. పూర్తిగా తొలగిపోతాయి. నరదిష్టి ప్రభావం ఉన్నవారికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసే పనులు ఎప్పటికైనా చాలా మంచి జరుగుతాయి. ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే మనకి ఎటువంటి నష్టం అనేది ఉండదు కదండి. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ విధంగా చేస్తే మీకున్నటువంటి ఏదైనా సరే నరదిష్టి, నర ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోయి కుటుంబం చాలా సంతోషంగా అయితే ఉంటుందండి. పెద్దగా ఖర్చు కాదు. నిమ్మకాయ పరిహారం చెప్పాను, అలాగే ఈ పరిహారం మట్టి ప్రమిద పరిహారం చెప్పాను. ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ప్రయత్నం చేయడంలో ఎలాంటి తప్పేం లేదు కదా. అలాగే రేపటి రోజున సింహరాశి వారికి సాధారణంగా చాలా రంగాల వారికి అనుకూలంగా ఉండే రోజు అని చెప్పొచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అయితే మీరు చేసిన పనికి అధికారులు గమనించే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుందండి. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి అయితే కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న లాభాలు కనిపించడం వల్ల మీలో నమ్మకం కూడా పెరుగుతుందన్నమాట. ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారికి అయితే పంటల విషయంలో కొంత సానుకూల సమాచారం రావచ్చు. భూమికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక విద్యార్థులకు వచ్చేసి చదువుపై దృష్టి పెరుగుతుందండి. గురువుల నుంచి మంచి సూచనలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కళారంగం మరియు మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు ఏర్పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఈరోజు చిన్న చిన్న అవకాశాలు, సానుకూల మార్పులు, కొత్త పరిచయాలు కనిపించే రోజు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటే ఈరోజు మీకు మరింత శుభప్రదంగా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా ఆవులు అనేటివి మన ఇంటి దగ్గరికి వస్తుంటాయి కదండి. గోమాతలు చాలా పవిత్రంగా భావిస్తారు. పెద్దలు ఒక మాట చెప్తారు, గోమాతలో అన్ని దేవతల ఆశీర్వాదం ఉంటుందని. అందుకే ఇంటి దగ్గరకు ఆవు వస్తే దాన్ని వెళ్ళిపోమని చెప్పకుండా సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి తినిపించడం మంచి పుణ్యంగా భావిస్తారనమాట. ఆవుకి పచ్చిగడ్డి పెట్టడం వల్ల పచ్చిగడ్డి అంటే చాలా ఇష్టం అండి. పచ్చిగడ్డి తినిపిస్తే శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుందని చెప్తారనమాట. ఇక అరటిపండ్లు 1 లేదా 2 అరటిపండ్లు ఆవుకి ఇవ్వడం కూడా మంచి పరిహారం అని పెద్దలు చెప్తారు. ఇది దరిద్రం తగ్గి లక్ష్మీ కటాక్షం పెరుగుతుందని నమ్మకం. ఇంకా కొద్దిగా అన్నం, ఇంట్లో వండిన అన్నం కొద్దిగా ఆవుకి ఇవ్వచ్చు. ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్రం ఇవ్వడం మంచిదని చెప్తారు. బెల్లం మరియు రొట్టె, కొద్దిగా బెల్లం ముక్క లేదా రొట్టె ముక్కలు ఆవుకి ఇవ్వడం వల్ల చాలా శుభంగా కూడా భావిస్తారు. ఇంకా శుక్రవారం లేదా బుధవారం రోజు, ఈ 2 రోజుల్లో ఆవుకి ఆహారం పెట్టడం ప్రత్యేకంగా మంచిదని చెప్తారు. శుక్రవారం, గురువారం, బుధవారం, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఆవుకి ఆహారం పెడితే కుటుంబంలో ఉన్న అడ్డంకులన్నీ తగ్గుతాయని విశ్వాసం. పెద్దలు ఇంకో విషయం కూడా చెప్తారండి. ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు మనస్సులో ఇలా అనుకోవాలి, మా ఇంట్లో ఉన్న కష్టాలు తగ్గాలి, శాంతి రావాలి అని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్తారనమాట. అందుకే ఇంటి దగ్గరకు ఆవు వచ్చినప్పుడు దాన్ని తరిమేయకుండా, కొట్టకుండా, ప్రేమగా కొద్దిగా ఆహారం ఏదైనా సరే ఇష్టమైన మన దగ్గర ఉన్నటివి ఏదైనా పెట్టడం వల్ల ఒక మంచి పుణ్యాన్ని మీరు తప్పకుండా పొందుతారనమాట. ఇది పుణ్యాన్ని కూడా ఇస్తుంది, మనసుకు కూడా ఆనందాన్ని కూడా ఇస్తుంది. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.
ఈ చిన్న పరిహారాలను తప్పకుండా పాటించి చూడండి. మీపై ఉన్నటువంటి నెగిటివిటీ, నరదిష్టి ప్రభావం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. నమ్మకంతో చేసే పనులు మీకు ఎప్పటికైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి. నమ్మకంతో ప్రయత్నం చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.